మిత్రులరా, ఈరోజు మనము కాలభైరవ అనే కాన్సెప్ట్ గురించి వీడియో తీస్తున్నాను. ఇంతకు ఎవరు ఈ కాలభైరవుడు? ఈ కాలభైరవుడు హైందవ మతానికి లేదా వైదికానికి సంబంధించిన వాడా, లేక బౌద్ధానికి సంబంధించిన వాడా, లేకపోతే ఆయన ఇండివిజువల్గా, లేకుంటే ఒక రాజా, లేక ఎవరు ఇతను? ఇంతకు ఈ కాలభైరవ కాన్సెప్ట్ గురించి ఈరోజు మీకు వివరంగా చెప్పబోతున్నాను. అయితే ముఖ్యంగా కాలభైరవుని అన్ని మతాలలో, ఇప్పుడు ఇండియాలో ఉండే హిందూ మతం కావచ్చు, బౌద్ధంలో ప్రస్తావన ఉంది. ముఖ్యంగా కాలభైరవ కాన్సెప్టు హిందూ మతంలో ఎలా పిలుస్తారు అనేది మనం చూద్దాం. ఇక్కడ పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుడిని సృష్టించాడు. అంటే భైరవ కాన్సెప్టు శివుడు క్రియేట్ చేశాడని చెప్పేసి హిందూ మతంలో చెప్తుంది. అయితే బ్రహ్మదేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. అంటే శివుణ్ణి అవమానించాడని చెప్పేసి భైరవుని ఆదేశించి బ్రహ్మని చంపేసి రమ్మని చెప్తాడు. వెంటనే భైరవుడు శివుడిని అవమానించిన బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒక దానిని ఖండిస్తాడు. అంటే బ్రహ్మదేవునికి 5 తలలు ఉంటాయి కదా, ఒక తలని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికి శివుడు అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలమును చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలకు దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు ఆ కపాలం కాశీ నగరంలో పడడం వల్ల ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ కాలభైరవ కాన్సెప్ట్ ఏముందంటే, శివుడు అవమానానికి గురయ్యి బ్రహ్మదేవుడిని చంపిరమ్మని చెప్పేసి ఒక పాత్రని క్రియేట్ చేశాడు అనేది ఈ వైదిక నుంచి పుట్టిన హిందూ మతంలో ప్రస్తావన వస్తుంది. తర్వాత ఇక్కడ త్రికా వ్యవస్థ అని కూడా ఒకటి చెప్తున్నారు. ఇదే వైదికంలో త్రికా కాశ్మీరీ శైవ మతం, అంటే త్రికా కాశ్మీరీ శైవ మతం సంపూర్ణ వాస్తవికతను అంటే భైరవగా పేర్కొంది. విజ్ఞాన భైరవ తంత్రం, త్రికా వ్యవస్థ కీలక తంత్ర గ్రంథం, భైరవ దేవుడు అతని భార్య భైరవి మధ్య ఒక ఉపన్యాసం వలె ఇది క్లుప్తంగా 112 తాంత్రిక ధర్మాన పద్ధతులు లేదా కేంద్రీకృత పద్ధతులు అందిస్తుంది. అంటే మొత్తం త్రికా వ్యవస్థ కూడా కాలభైరవునికి సంబంధించిందని చెప్తున్నారు. ఇక బౌద్ధ మతంలో కాలభైరవుని గురించి ప్రస్తావన ఉంది. అయితే బౌద్ధ మతం కూడా భైరవ అంటే టిబెటన్ దేశం వాళ్ళు, చైనీస్ దేశం వాళ్ళు ఈయనని దేవతగా కొలుస్తారంట. ధర్మపాలుడు లేదా ధర్మరక్షకుడుగా స్వీకరించింది. భైరవునికి హేరుకలు, వజ్ర భైరవ, మహాకాల, యమంతక అని పలు బౌద్ధ రూపాలు ఉన్నాయి. అంటే బౌద్ధ మతంలో ఆయనని హెరుకలు, వజ్రభైరవ, మహాకాల, యమంతక అని పలు పేర్లు వాళ్ళు పిలుచుకుంటారు. టిబెటన్ బౌద్ధ మతంలో భైరవుడిని తాంత్రిక ధ్యాన దేవుడిగా పరిగణిస్తారు. వారి సొంత బౌద్ధ తంత్రాలు, వజ్రభైరవ తంత్రాలు కూడా ఉన్నాయి. టిబెటన్ సాంప్రదాయం ప్రకారం ఈ తంత్రాలు 10వ శతాబ్దంలో ఒడియానా లలిత ప్రజకు సంబంధించినవి గ్రంథాల పరంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ హిందూ మతంలో, బౌద్ధ మతంలో చెప్పినవన్నీ నిజాలు కాదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ తర్వాత వజ్రయానం నుంచి తాంత్రిక యానం ఇవన్నీ 9-10 శతాబ్దాల తర్వాత వచ్చిన సాంప్రదాయాలు. వాస్తవానికి చెప్పాలంటే బౌద్ధ మతానికి సంబంధించి, బౌద్ధ మార్గానికి సంబంధించి బౌద్ధ రాజుల కాలము వేరే వస్తుంది. అయితే ఈ హిందూ మతంలో కాకుండా, వైదిక మతంలో కాకుండా ఈ కాలభైరవ కాన్సెప్టు చరిత్రలో ఇంకో విధంగా ఉంది. అసలు వాస్తవానికి కాలభైరవులు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే మల్లుల వంశానికి చెందిన వాళ్ళు. మల్ల అనేది మనము మహాజనపదాలలో ఒక డెనెస్టీ, అంటే మహాజనపదాలలో ఒక రాజ్యం. 16 మహాజనపదాలలో ఉండే మల్ల రాజ్యం ఒకటి. ఈ మల్ల రాజ్యంలో నుంచి చాలా వంశాలు బయటకు వచ్చాయి. ఈ నాగజాతి వంశాలు కూడా ఈ మల్ల జాతికి సంబంధించి నుంచే వస్తాయి. అంటే నాగజాతి మల్ల వంశం నుంచి నాగజాతి నుంచి మల్ల వంశాలు వచ్చాయనేది, అంటే నాగజాతి మరి అంటే మీ మహాజనపదాల కంటే ముందు పోతే
ఈ యొక్క అఖండ భారత్లో ముందు ఉండేది నాగజాతి వారే. నాగజాతి నుంచి చాలా వంశాలుగా వచ్చాయి. అవి తర్వాత గణతంత్ర రాజ్యాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఆ గణతంత్ర రాజ్యాలన్నీ కూటములుగా మహాజనపదాలుగా కూటములయ్యి అక్కడి నుంచి మహాజనపదాల నుంచి రాచరిక వ్యవస్థ మొదలైంది. అయితే ఈ కాలభైరవ కాన్సెప్టు ఎక్కడ మొదలైందంటే ముఖ్యంగా పల్లవుల కాలంలో కాలభైరవ కాన్సెప్టు మొదలైందని చెప్పాలి. అంటే ఈ పల్లవుల కాలము అంటే పల్లవులు ఎవరు ఇంతకు అంటే శాతవాహన కాలంలో శాతవాహన రాజులకు వీళ్ళు సామంత రాజులుగా అంటే కింద మామూలుగా రాజ్యాలని చిన్న చిన్న రాజ్యాలని పరిపాలించుకుంటూ వారి ఆధ్వర్యంలో అంటే శాతవాహనుల వారి ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేసేవారు. అయితే ఈ క్రమంలో ఈ ఈ రాజుల కాలంలో రాజ్యానికి సేఫ్టీగా ఉండటానికి భైరవ, కాలభైరవుడు, వీరభద్రుడు ఇంకా చాలామంది అంటే వీళ్ళందరూ ఈ యొక్క రాజ్యాన్ని కాపలా కాసే విధంగా మనం ఎగ్జాంపుల్గా కొన్ని మనం చెప్పుకుంటూ వెళ్తే మగధీర సినిమా మనం చూస్తే ఈ భైరవ కాన్సెప్ట్ కొంచెము రాజమౌళి తీశాడు. రాజమౌళి వాస్తవం చెప్పాలంటే నాస్తికుడు ఆయన. కానీ నాస్తికత్వంగా సినిమా తీస్తే ప్రజలు చూడరు, వ్యతిరేకిస్తారు. ఎక్కువ మెజారిటీ మత విశ్వాసాల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆ విధంగా చూపిస్తాడు. అయితే కాలభైరవ కాన్సెప్టు మగధీర సినిమా హీరో కాన్సెప్ట్ కాలభైరవ ఉండేది. ఇక్కడ ఈ కాలభైరవులు కొంత ఆయన చూపించినప్పటికీ వాస్తవానికి ఈ కాలభైరవులు రాజ్యాలలో వారు సేఫ్టీగా అంటే సెక్యూరిటీగా అండ్ సైనిక అధిపతులుగా ఉండేవారు. అయితే వీళ్ళ వయోపరిమితి కూడా 30 సంవత్సరాలకు మించి ఎక్కువ ఉంచేవారు కాదు అనేది ఒక చరిత్ర తెలుస్తుంది. 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంచేవారు కాదంట. అంటే ఎక్కువ వయసు ఉంటే వీళ్ళు మరి మెత్తగా అయిపోయి తర్వాత రాజ్యాల్లో లొంగిపెట్టి యుద్ధాలలో ఓడిపోతారు కాబట్టి అప్పటికే వీళ్ళకి 40 ఏళ్ళు వస్తే పొట్టలు పెరగడము లేకుంటే వీళ్ళు మెత్తగా అయిపోవడము జరుగుతుంది కాబట్టి 30 సంవత్సరాలు కాలపరిమితి మాత్రమే ఉంచేవారంట. అంటే వాళ్ళ పీరియడ్ వాళ్ళ ఎంప్లాయ్మెంటు. అయితే ఇక్కడ మళ్ళా రాజుల కాలంలో కావచ్చు తర్వాత కాలంలో కానీ ఈ కాలభైరవులు ఎలా కాలభైరవుల్ని నిర్ణయించేవాళ్ళంటే 16 విద్యలు అభ్యసించిన వాళ్ళు అంటే అన్ని విద్యలలో ఆరితేరిన వారు 16 అప్పట్లో ఆ కాలంలో మెయిన్ విలువైన విద్యలు ఏవైతే ఉంటే 16 విద్యలలో ప్రావీణ్యం పొందిన వాడిని కాలభైరవుడిగా ఎన్నుకునేవాళ్ళు. ఈ కాలభైరవుడు 30 సంవత్సరాల తర్వాత దిగిపోయేవాడు. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ దిగిపోయిన మంచి 16 విద్యలు ఉన్నవాడు రాజ్య రహస్యాలు తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల వీళ్ళు వేరే దేశాలకు లేకుంటే వేరే రాజ్యాలకు తొత్తులుగా పనిచేసుకుంటూ రాజ్యాలని కూల్చే ప్రయత్నాలు కూడా జరిగాయి అనేది ఒక వార్త వస్తుంది అంటే లేక చరిత్ర చెప్తుంది. అయితే తర్వాత రాజ్యకాలంలో వీరిని 30 ఏళ్ళ తర్వాత చంపేసేవారు అనేది ఒకటి చెప్తున్నారు. అంటే వీళ్ళ వయసు 30 ఏళ్ళ వరకు వీళ్ళు రాజ్యానికి సేవ చేయాలి. తర్వాత వీళ్ళు దేవునికి అంటే దేవుడు కాకపోయినా వీళ్ళని ఆ కాలపరిమితి ప్రకారంగా దేశం కోసం అన్నట్టు రాజ్యం కోసం అన్నట్టు చంపేసేవారు అనేది ఒక కథ వినిపిస్తుంది. అయితే ఈ చంపేసే కాలక్రమంలో ఈ కాలభైరవులు రెవల్యూషన్ మొదలై అంటే మేము నిజాయితీగా ఉండే వాళ్ళని కూడా చంపాల్సిన పరిస్థితి వచ్చేది ఆ కాలంలో. కాబట్టి వీళ్ళలోంచి రెవల్యూషన్ మొదలయ్యి రాజ్య ధిక్కరణ కింద రాజ్యాలను ఆక్రమించుకున్న తర్వాత అక్కడి నుంచే పల్లవ వంశంలో పల్లవ రాజ్యాలు అంటే ఈ మల్లుల నుంచి వచ్చిన వాళ్ళే పల్లవులు. ఈ పల్లవుల రాజ్యాలు అభివృద్ధి చెందాయి అనేది ఒక వార్త తెలుస్తుంది. అయితే ఇక్కడ మనము ఈ కాలభైరవ గురించే మనం తెలుసుకోవాలి. కాలభైరవ గురించి చరిత్రలో ప్రస్తావనలు ఏమున్నాయి అనేది మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క రాజ్యాన్ని కాపాడే క్రమంలో ఈ యొక్క శాతవాహన కల్చర్ నుంచి పల్లవ రాజ్య కాలంలో వీళ్ళని ఎక్కువగా ప్రసిద్ధి చెందారు. తర్వాత వజ్రయానం కావచ్చు, వజ్రయానం నుంచి తాంత్రికయానం నుంచి యొక్క వైదికము హైందవం నుంచి హిందుత్వము ఇవన్నీ వచ్చిన కాలంలో లాస్ట్కి అంటే హిందువుల కాలంలో కూడా వీళ్ళని మనము కాలభైరవ కాలాన్ని మనం చూస్తే వీళ్ళ ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందల్లా ఏంటిదంటే హిందూ మతంలో కాలభైరవుడిని ఏమంటున్నారు, కాలభైరవ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఆయన
ఆయన కట్టుబాట్లు ఏంటిది, ఆయన వస్త్రాధారణ ఏంటిది అనేది చూస్తే అయితే ఈ కాలవ భైరవ సబ్జెక్ట్ గురించి వివరంగా మనము తెలుసుకోవడానికి ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం దగ్గర భైరవ కోన అనే ప్రాంతానికి వెళ్తున్నాము. ఈ భైరవ కోన కాన్సెప్ట్ మీకు వివరిస్తాను. అసలు భైరవ కోన చరిత్రపరంగా ఎక్కడ ఉంది, ఏంటి పరిస్థితి అనేది మీకు వివరిస్తాను. ఇది కావలి పట్టణానికి పశ్చిమాన సుమారు 123 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పామూరు నుండి 35 కిలోమీటర్లు వస్తుంది. చంద్రశేఖరపురం నుండి 23 కిలోమీటర్లు వస్తుంది. సీతారాంపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి కొండలలో భైరవ కోన ఉంది. ఉదయగిరి, పామూరు, చంద్రశేఖరపురంల నుండి సీతారాంపురమునకు లేక అంబవరం, కొత్తపల్లికి బస్సు సౌకర్యం కూడా ఉంది. సీతారాంపురం నుండి భైరవకోన, అంబపురం, కొత్తపల్లి మీదుగా ఆటోలు, కార్లు చేరుకోవచ్చు. సమీపంలో రైలు కేంద్రం 140 కిలోమీటర్ల దూరంలో ఒంగోలులో ఉంది అనేది ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో ఇక్కడ అసలు కాలభైరవుల్ని కాన్సెప్టు పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మామూలుగా కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అనేది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్లో గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట ఈ గుహలన్నీ ఈ కోవకి చెందినవే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాస్తావ్యం ఉంది అనేది చెప్తున్నారు. అయితే తర్వాత కాలంలో పౌరాణికం వచ్చింది. పల్లవ రాజు మహేంద్రవర్మ ధ్యాన కటకమందు రాజప్రతినిధిగా ఉన్నప్పుడు గుహాలయాల నిర్మాణాలను గూర్చి తెలుసుకొని, అంటే అప్పటికే గుహాలు నిర్మాణం ఉన్నాయనేది ఇక్కడ చరిత్ర తెలుస్తుంది. ఆయన తెలుసుకొని ఇటుక లోహ నిర్మాణాల కంటే శాశ్వతమైన నీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించాడు. ఆ తర్వాత పల్లవులు ఓడిపోయి రాజ్యం పెన్న పరిసర దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు. ఆ కాలంలో నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పాలే తార్కమని ప్రొఫెసర్ ఆర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డాడు. అయితే 5వ గుహలో స్తంభాల మీద ఉన్న నరేంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు, నరేంద్రుడు, తర్వాత శ్రీ భువనాదిత్యం వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణము 7వ శతాబ్దం నుండి చాళుక్యుల కాలం వరకు, అంటే 11వ శతాబ్దం వరకు కొనసాగి ఉంటుందని భావిస్తారు అని పురావస్తు సంబంధించి ప్రొఫెసర్ గారు ఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఈ గుహా సముదాయం, గుహాల కల్చరు ఈ యొక్క నిర్మాణాలు లేనటువంటిప్పుడు, అంటే మనకు ఆలోచిస్తే ఇది శాతవాహనుల కాలము, అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలో ఉన్నారు వాళ్ళు, అంటే సాధారణ శక పూర్వం. మౌర్య వంశము తర్వాత ఈ శుంగవంశం తర్వాత దక్షిణాదిలో, అక్కడ శుంగవంశము వాళ్ళు ఉంటే మౌర్య వంశం తర్వాత దక్షిణాదిలో ఈ యొక్క క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఇక్కడ శాతవాహనులు ఉన్నారు. అంటే ఈ కాలంలో ఎక్కువ శాతము ఈ బౌద్ధ భిక్షువులు కావచ్చు, లేకపోతే రాజులు కావచ్చు, గుహాలకు ప్రియారిటీ ఇచ్చారు. అంటే గుహలు నిర్మించడము, అక్కడ విద్యాభ్యాసం లేకుంటే మెడిసిన్కి సంబంధించి వీటికి సంబంధించి ఆ కాలంలో నిర్మాణాలు జరిగాయి. తర్వాత క్రీస్తు శకం నుంచి, అంటే కామన్ ఎరా నుంచి నిర్మాణాలు వేరే వచ్చాయి. అంటే చైత్య స్తూపాల కల్చర్ పోయి విగ్రహ కల్చర్ వచ్చింది. విగ్రహ కల్చర్ వచ్చేసి కనిష్కుడి కాలంలో విగ్రహ కల్చర్ వచ్చింది. అయితే ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఈ యొక్క భైరవ కోనలో మనం పిల్లర్స్ పైన దమ్మలిపి శాసనాలు ఉన్నాయి. అది తమిళం కాదు, అలాగని పాలి కాదు, దమ్మలిపి శాసనాలు ఉన్నాయి. ఈ దమ్మలిపిని మనం ట్రాల్ చేసుకుంటే ఇక్కడ పేరు మనం చూసుకుంటే ఈ పాలి దమ్మలో రావొత్తు అసలు ఉండదు. చెప్పాలంటే ఇక్కడ రావొత్తు అసలు ఉండదు. ఎందుకంటే నరేంద్రుడు అనే పేరు దమ్మ లిపిలో రాదు. కాబట్టి ఇక్కడ మనము ఆ కాలంలో ప్రొఫెసర్లు కూడా, వాస్తవం చెప్పాలంటే మనం ఒక ప్రొఫెసర్ని తప్పట్టలేదు. మనం ఘంటసాల గురించి పోతే ఘంటసాలలో కూడా అక్కడ బౌద్ధ చైత్యాలయం అది శాసనాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ శైవం అప్పటికే వచ్చిందని ప్రొఫెసర్లు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే శైవం ఎప్పుడు వచ్చింది అనే దానికంటే ఈ గుహలు బౌద్ధ గుహలు అని చెప్పడానికి మనం క్లారిటీ ఉంది. తర్వాత ఈ భైరవ సంబంధించి కల్చరు
పల్లవ రాజుల కాలంలో ఈ భైరవ కోనగా ప్రసిద్ధిగాంచింది. అంతకుముందుకు ఇది భైరవ కోన కాదు, భైరవుడికి సంబంధించింది కాదు. అది కేవలం ఒక చైత్యాలయానికి ఒక అవసరమైతే అక్కడ ఆ కాలంలో చైత్య నిర్మాణాలు అంటే మామూలుగా బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాలలో ఉండేది. తర్వాత కాలంలో వీళ్ళు పల్లవ రాజుల కాలంలో ఈ యొక్క భైరవుల ట్రైనింగ్ సెంటర్ కిందగా చెప్తారు. చరిత్ర ఏం చెప్తుందంటే ఇక్కడ కాల భైరవులకు సంబంధించిన ఈ ట్రైనింగ్ సెంటరు ఇది. అయితే ఒకప్పుడు దీని చరిత్ర ప్రకారం పోతే ఇది క్రీస్తు పూర్వం నుంచి అంటే బిఫోర్ కామన్ ఏరా నుంచి కామన్ ఏరాలో పల్లవుల కాలంకి వచ్చేసరికి శిల్ప కల్చర్ మొదలైంది. ఇంకా మనం గమనిస్తే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మీరు ప్రతి గుహ చూడండి, అక్కడ ఉండే నిర్మాణాలకు గుహలో ఉండే శివలింగాలకు సపరేట్ డిఫరెంట్ కనపడుతుంది. శివలింగాలు అక్కడ ఏముంటుందంటే ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టు, వాస్తవానికి ఆ గుహల్లో బౌద్ధానికి సంబంధించిన శిల్ప సంపద ఉంటుంది, లేదా భైరవులకు సంబంధించిన శిల్ప సంపద ఉంటుంది. కానీ అవన్నీ లేకుండా కేవలం శిల్పాలు తీసుకొచ్చట్లేదు, శివలింగాలు సపరేట్గా కనపడతాయి. కాబట్టి చరిత్రలో మీకు చెప్పేదల్లా ఏంటంటే మిత్రులారా, భైరవ కోన తర్వాత పల్లవుల కాలంలో భైరవ కోన అయింది. అలాగే హిందువుల కాలంలో అంటే 9-10 శతాబ్దాలు వచ్చేసరికి ఇది శైవ కోనగా అంటే భైరవులు శైవ కల్చర్ కిందకి తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇది క్రీస్తు పూర్వము గుహ కల్చర్ వచ్చేసి క్రీస్తు పూర్వము గుహలకు సంబంధించిన కల్చర్ ఉంది. తర్వాత కాలంలో శిల్ప కల్చర్ వచ్చింది క్రీస్తు శకంలో. తర్వాత కాలంలో వజ్రయానం వచ్చింది. వజ్రయానంలో విగ్రహ కల్చర్ పూర్తిగా 4 చేతులు 4 తలలు అంటే 5-6 శతాబ్దాలలో వచ్చింది. తర్వాత 8-9 శతాబ్దాలకు తాంత్రిక శక్తి యానమైంది. అంటే ఈ విగ్రహాలకే శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తర్వాత 12-13 శతాబ్దాలు వచ్చేసరికి పూర్తిగా ఇవన్నీ హైందవీకరణ అయిపోయాయని చెప్పాలి ఈ విషయంలో. కాబట్టి భైరవ కోన అనే కాన్సెప్టు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే భైరవులు అనే కాన్సెప్ట్ పల్లవుల కాలంలో వచ్చినప్పటికీ ఇది అంతకుముందుకే ఉన్న చరిత్రని అంటే కాలక్రమేణా ఇది మారుతూ ఈ విధంగా వచ్చిందని చెప్పేసి నా అభిప్రాయము. నేను సర్వే చేసిన దాంట్లో తెలుస్తుంది మిత్రులారా. దీనిపైన మీరు పూర్తిగా మీకు ఎంతవరకు అర్థమైంది, లేకపోతే దీని మీద మీకు సందేహాలు కావచ్చు, ఇవన్నీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమో బుద్ధాయ. హాయ్ మిత్రులారా, మనము భైరవ కోనలో ఉన్నాము. ఇంతకు కాల భైరవుడు ఇప్పుడు మనం కొన్ని చెప్పే ముందు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి చోట దమ్మలిపి ఉంది. ఇక్కడ ప్రతి చోట ప్రతి పిల్లర్కి దమ్మలిపి ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి చోట దమ్మలిపి ఉంది. నా వెనుక వచ్చేసి భైరవులు ఉన్నారు, భైరవ విగ్రహాలు ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాల భైరవుడు అంటే కాలాన్ని శాసించేవాడు. అప్పట్లో రాజుల కాలంలో భైరవులు కాలభైరవులు అంటే 16 మల్లు విద్యలు అంటే 16 అంటే విల్లంబులు, కత్తి యుద్ధము, ముష్టి యుద్ధము, ఇవన్నీ అంటే ఒక 16 విద్యలు అంటే అంటే అతన్ని జయించాలంటే ఎవరి తరం కాదు, అలాంటి వాళ్ళు కాలభైరవులు అంటారు. అయితే ఈ కాలభైరవుల వయో పరిమితి కూడా 30 సంవత్సరాలకు మించి ఉంచేవారు కాదంట. వాళ్ళ 30 సంవత్సరాల తర్వాత వీళ్ళని బలిచ్చేవారంట. అంటే వీళ్ళు బతికితే, వీళ్ళు కంటిన్యూగా ఉంటే, వీళ్ళు అంటే వయసు మీద పడిపోయి మెత్తగా అయిపోయి ఎక్కడ లొంగిపోతే యొక్క ఏమంటారు రాజ్యాలకు లొంగిపోయి రాజరహస్యాలు లేకుంటే రాజుల మీదకి దండయాత్రలు చేయడానికి కూడా వెళ్తారు ఉంటారు. అంటే ఇన్ని శక్తులు ఉన్న వాళ్ళు రాజ్యానికి కేవలం సేఫ్టీ కొరకే మాత్రమే కాలభైరవులు తీసుకున్నారు. అయితే ఈ కాలభైరవ కాన్సెప్ట్ ఇది శాతవాహన కాలం నుంచి ఉంది. ఈ మొత్తం నాగజాతికి సంబంధించింది. మనం చూస్తే ఇక్కడ చాలా చిత్రాలు తీసుకొచ్చాను నేను. ఇక్కడ మన పైన చూస్తే మీకు ఇక్కడ చూడండి, సారీ ఓకే, చూడండి ఇక్కడ నాగముచలింద విగ్రహాలు చాలా ఉంటాయి. ఇక్కడ నాగముచలింద విగ్రహాలు ఉంటాయి. నాగజాతికి సంబంధించిన కాన్సెప్టు రాజ్యాలను కాపాడేవాడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడునే కాలక్రమేణా శివుడికి అంగరక్షకుడు అయ్యాడు, శివుడి కాపలాదారుడు అయ్యాడు. ఖచ్చితంగా మంచి సబ్జెక్టు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
వ్యూస్ పెరగాలి, ఇంకా చాలా కంటెంట్లు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. కాబట్టి ఈ ఛానల్లో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. ఏది అనవసర విషయాలు ఉండవు, చరిత్ర అభియాన విషయాలు ఉంటాయి. మిత్రులారా, కంపల్సరీ మై క్వెస్ట్ ఫర్ బుద్ధిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మిత్రులారా. థ్యాంక్ యూ.